కాపురం క్రేజీ కాపురం. ఒకటిలో 2 3 4 5 6 లెక్క మర్చిపోయింది. ఒకటిలో 2 3 4 5 6 7 మళ్ళీ లెక్క మర్చిపోయాను. ఒకటిలో 2 3 4 5 ఏం కావాలయ్యా? టైం ఎంతైంది? టైమా 12 అయ్యా. అంతేనా? లెక్క మర్చిపోయింది వాళ్ళ. ఒకటిలో 2 3 4 5 6 7 8 9 10 11 12. ఏం కావాలయ్యా మళ్ళీ? మీరు మరీ అంత ఓపెన్ గా కౌంట్ చేస్తుంటే చూసి టెంప్ట్ అయిపోతున్నాను. కొట్టేద్దామనిపిస్తుంది. మంచోడు దొరికాడు పోలేరా బాబు. బ్యూటిఫుల్. అల్లుడి గారిలో ఉన్నాడు. అమ్మో 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 పక్కన పిల్ల. నా అమ్మాయి కాపులో తుఫాన్ వచ్చేసినట్టుంది. అల్లుడు గారు. అల్లుడు గారు ఏం చేస్తున్నారు ఇక్కడ? అల్లుడా? హూ ఇస్ అల్లుడు? ఇగో ఇలా ఓవర్ యాక్షన్ సైకి తెలిసిందా? Darling, who is this old man? Who knows? ఏ తక్కులేడే సైకి. నేను ఓల్డ్ మ్యాన్ కాదు, జెంటిల్ మ్యాన్. జాన్ అప్పారావు 60+ ఇక్కడ. ఇంతకీ అసలు నువ్వెవరు? మా అల్లుడితో ఏకలు పక్కలు ఏంటని? ఎక్స్క్యూజ్ మీ, వాట్స్ ద ప్రాబ్లం? ప్రాబ్లమా? ఇలా పరిచయం లేనట్టు నట్టితో వదులుతానా? నీ సంగతి తేలుతాను ఏంటనుకుంటున్నావా? నాకు తెలుగు రాదు, నీకు గొడవ ఏంటి? ఏయ్, ఇలా ముక్కలు తెలుగు మాట్లాడి ఓవర్ యాక్షన్ చేయకో. నువ్వు నా అల్లుడు అభివే. హలో, నాకి పేరు కబి ఉన్నాయి, నాకి ఊరు మలేషియా ఉన్నాయి, నీకు ఓవర్ యాక్షన్ చేస్తున్నాయి. నువ్వే ఓవర్ యాక్షన్ చేస్తున్నాయి, నన్ను మోసం చేస్తున్నాయి, పాగల్ చేస్తున్నాయి. పాగల్ చేయడం ఏంటి? ఆడియో పాగల్, దట్స్ ఫిక్స్ మ్యాన్. యు సీ, నాకి మాట నీకి వినకపోతే నాకి పోలీసుల్ని పిలుస్తాయి. పోలీసులు. హలో మ్యాన్, ఐఎమ్ నాట్ అభి, ఐఎమ్ కబి, ఫ్యాషన్ ఫోటోగ్రఫర్ ఫ్రమ్ మలేషియా. అండ్ బై ద వే, షీ ఇస్ మై ఫియాన్సీ. ఓకే, అలాగే నీ అదవి ఇంగ్లీష్ ఏంటో చూస్తాను. నువ్వు ఇంటికి వస్తావు కదా, నీ అంతు చూస్తాను. వాట్ నాన్సెన్స్. సారీ డార్లింగ్. Idiot. యా. Come, darling. అదేదో సినిమాలో కూతురు లేచిపోయిన తండ్రి ఎల్బి శ్రీరామ్లా అలా ఉన్నారేంటి? బజార్ లో రాముడు భీముడు సినిమా చూసానే, అందుకు. ఎక్కడ ఆడుతోంది? బజార్ లో ఎర్ర టెంట్ లో. తెలుసా? ఎందుకంత కోపం? ఇదిగో మంచినీళ్ళు తాగండి. మీ వరుస చూస్తుంటే షోలే సినిమాలో అంజద్ ఖాన్ చేతులు నరికేసేలా ఉన్నారు. యాదవ్ పోలికి లేపి కాసేపు ప్రశాంతంగా ఉన్నట్టవా? అసలు ఏం జరిగిందో తెలుసా? మార్కెట్ లో రంగేలి రాజా ఆపడ్డాడే, అచ్చం మన అల్లుడిలాగే ఉన్నాడు. నిజంగానా? అల్లుడు గారు డబుల్ ఫోటోనా? అవునే, అంతేకాదు పక్కనే ఓ టక్కులాడి కూడా ఉంది. ఆడు స్పెషల్ ఫోటోగ్రాఫర్ అంట. అయ్యో అన్నమయ్య, అయ్యో మంజునాథ, అయ్యో రామదాసు, మా అల్లుళ్ళా ఉండే మనిషి ఇంకొకడున్నాడా? అలా ఉండడానికి వీల్లేదే. అదేనే, ఏం జరుగుతుంది ఏమో అని. హే పాండురంగా, నేను ఊహిస్తున్నది మాత్రం జరగకూడదు. ఆలియా, ఆలియా. స్వామి, టైం 6 అయింది. గండిపేటకెళ్ళి స్నానం చేసి వస్తాను. ఓకే? అలాగే స్వామి. మీరొచ్చే టైంకి నేను ఫాస్ట్ గా బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను. ఓకే.
స్వామి ఏమి హెల్మెట్ మర్చిపోకండి. ఈ మధ్య 2000 ఫైన్ రాస్తున్నారట. బాగా గుర్తు చేశావు. ఆ. ఫైనే కాదు 2 గంటలు క్లాస్ కూడా పెట్టుకున్నారంట. ఖచ్చితంగా పెట్టుకుంటాను. టేక్ కేర్. సియా. See you. Silly boy. డింగు డింగు డింగో డింగు. ఈ మధ్య కాలంలో ఇంత బ్యూటిఫుల్ ఋషి పత్నిని చూడలేదు. ఈవిడ గనక స్వర్గంలో డాన్స్ చేస్తే నా టీఆర్పీ రేటింగ్స్ విపరీతంగా పెరిగిపోతాయి. ఈవిడ ర్యాంప్ వాక్ చేస్తే అందగత్తలందరూ ఆత్మహత్య చేసుకుంటారు. ధూమ్ తత్త. టాలెంట్ ఎక్కడున్నా వెతికి పట్టుకుని ఎంకరేజ్ చేయడం ఈ ఇంద్రుడి నేచర్. అర్జెంటుగా అహల్యని ఎంకరేజ్ చెయ్యాలి. అహల్యని ఎంకరేజ్ చెయ్యాలి అంటే ఈవిళ్ళో టాలెంట్ ఎంతుందో తెలుసుకోవాలి. ఇంద్ర, ఇంకెందుకు ఆలస్యం, ప్రొసీడ్. డింగు డింగు డింగో డింగు. అహల్య, అహల్య డార్లింగ్. అదేంటి స్వామి, నదికి పోలేదా? నదికిపోతుంటే మధ్యలో మన్మధుడు కాల్ చేశాడు. డింగర్ డింగర్ డింగో డింగు. రోమింగ్ చార్జెస్ తగ్గిపోయిన దగ్గర నుంచి అందరూ కాల్ చేస్తున్నారు. రాంగ్ నంబర్ అని కట్ చేయాల్సింది. నో, రైట్ నెంబర్ అనిపించే లిఫ్ట్ చేశా. ఏంటి స్వామి అలా కొంటగా నవ్వుతున్నారు? నువ్వు ఇచ్చిన తెలుగు నవల్ చదివేసరికి కుంటిగా నవ్వడం ఎలాగో నాకు తెలిసిపోయింది అహల్య. పోండి స్వామి, మీరు కొంటగా మాట్లాడుతున్నారు. అబ్బా, ఇది కూడా తెలుగు నవల డైలాగేగా. ఛీ, పాడు. పాడు చేయడానికే వచ్చా అహల్య. మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని 50 కేజీల మందారాన్ని. అహల్య, వద్దు, లైవ్ టెలికాస్ట్ వద్దు, నాకు మొత్తం అర్థమైపోయింది. అహల్య, అహల్య. స్వామి, మీరు మరి వారు హౌ డేర్ యూ. స్వామి, మీరు అనుకుని పొరపడ్డాను. గుర్తుపట్టడంలో తడబడ్డాను. ఎవరు చేసినా ఎందుకు చేసినా మిస్టేక్ ఇస్ ఎ మిస్టేక్. నౌ యూ బికమ్ ఎ బ్లడీ స్టోన్. యా, yes. అమ్మో, ఇంకేమైనా ఉందా? అదేనే నేను చెప్పేది. మనం జాగ్రత్త పడకపోతే ఇంకేమీ మిగలదు. అవునండి, మనం ఏదో ఒకటి చెయ్యాల్సిందే. ఆ, అవును, ఏదో ఒకటి చెయ్యాలి. ఆ, ఇదిగో అల్లుడు వస్తున్నాడు, సీరియస్. ఓహో, చిన్నపిల్లలాగా సినిమా ఆట ఆడుకుంటున్నారా? టికెట్ కొనానుగా. ఇదిగోండి టికెట్. సెలదబ్బాయి, సెలదో. ఐడి ప్రూఫ్. ఇదిగోండి. ఇది కాదు. కాదా? అంటే ఇది చల్లదా? ఏమండే, వేసంకాలం దెబ్బకి జాయింట్ కి 2 మైండ్లు దొబ్బాయా? అమ్మా ఐషు, 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 చదువమ్మా. A mole on the right thigh. అంటే తొడ మీద మరి జ్యోతిలక్ష్మి జయమాలి డాన్స్ లా అయిపోతుందేమోనే. ఇంకో మాట చెప్పు తల్లి. A mole on the back on the right side. వీప్ మీద ఇది చూడొచ్చు. కలికాలం. అయితే ఓకే, లోపలికి వెళ్ళొచ్చు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది?
లోపలికి రండి అల్లుడు గారు, వివరించి చెప్తాం. రండి. ఇదిగో ప్రతిదానికి పళ్ళు క్లీంచావనుకో పొడి చేస్తా. ఏంటేంటేంటేంటి నాలాగా ఇంకోడున్నాడా? అవునభి, డాడీకి కనపడ్డారు. ఐషు ఇదంతా ట్రాషే. అలాంటివి సినిమాల్లో చూపిస్తారు తప్ప మనుషులు పోలిన మనుషులు ఇదిగో నిజ జీవితంలో ఉండరే, ఇంపాసిబుల్. దేవుడు ఒకేలా ఉండే వాళ్ళని 7 సృష్టిస్తాడట. ఆహా, దేవుడు ఫోన్ చేసి చెప్పాడా లేకపోతే వాట్సాప్ లో మెసేజ్ పెట్టాడా? ఏమో, అవన్నీ నాకు అనవసరం. నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా. జాగ్రత్త అని చెప్పి టార్చర్ పెట్టావనుకో నిన్ను నీ ఫ్యామిలీ మొత్తాన్ని హోల్సేల్ గా క్రిమినల్ కేసులో బుక్ చేసి పడదొబ్బుతా. జాగ్రత్త. మరి డాడీ చూసింది నిజమా? ఐసమ్మా, ఏంటే? కాలనీలో అందరూ నేను అచ్చం నీలానే ఉన్నానంటారు. అంటే పొరపాటున ఎప్పుడైనా అయ్యగారు నేననుకుని నీ చేయి పట్టుకుంటారని భయపడుతున్నావా? కాదండి, ఎదురు చూస్తున్నాను. ఓ, అనుష్క పేపర్. ఆ లుక్ అంటే దొంగ చూసినట్టు చూస్తున్నావు. నువ్వు మీరు అభిబాబేనా? పొద్దున కుడి జోకులు వేసావనుకో నాకు ఎక్కడో కాలుద్ది. నోరు మూసుకుని తాపరేవో. ఇస్తాను, బట్ షో మీ యువర్ ఐడి. ఏంటి ఇంగ్లీషా? మీకు రాదా? చాలా ఇంకా ఏమైనా? వద్దు. అయ్య బాబోయ్ సిగ్గే. ముసలోడా, నాకు గాని కోపం వస్తే నీ ఫోటో తీసి వీధిలో పడేస్తా. ఎందుకు విసురుతావు? అలా విసరడానికి నీకేం హక్కు ఉంది? హక్క, నేను నీ మనవాణ్ణి కాబట్టి. ఆహా, నేను నమ్మను. షో మీ యువర్ ఐడి. ఆఖరికి ఫోటో కూడానా? ఓకే, ఎంజాయ్. అయిందా? ఛీ, ఏంటి బాబు ఇది? నేను ఎప్పుడైనా అడిగానా? ఏంటండి పొద్దునే వచ్చారు? టిఫిన్ అక్కడ. ఏదో నవ్వోటి చచ్చిపోయి బతికిపోయావు, లేకపోతే సంపేసి ఉండేవాడిని. అమ్మో, ఆఫీస్ టైం అయిపోతుంది. ఐషో కాఫీ. ఏమీ అనుకోద్దు. దేనికి? నా జాగ్రత్త నాది. నువ్వు కూడానా? సరే. వెల్కమ్. ఏమైంది? కాలింది. ఎక్కడ? నోరు. ఓకే. యారా వైట్ పిగ్. ఓ తింటున్నావా? ఈ రోజు మా ఆవిడ నా కోసం స్పెషల్ గా పెసరట్టు ఉప్మా అల్లం చట్నీ చేసిందిరా. నాకు కొంచెం కూడా మిగల్చకుండా మొత్తం నువ్వే దుబ్బు తినేస్తున్నావా? తిను తిను తిను. ఒళ్ళెలా ఉందిరా? నా ఇల్లు, నా డైనింగ్ టేబుల్, నా గ్లాసు, నా టిఫిను, నా పెసరట్టు. అసలు నువ్వే అన్నా అంటే నేను నేనేనా అని ఆఖరికి నువ్వు కూడానా? ఈ రోజుతో నీకు నూకలు చెల్లిపోయారన్నా. ఆగండి, బాబు అడిగిన దాంట్లో తప్పే ఉంది. షో యూ రెడీ? ఓకే మదర్లా. బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఇలాంటి అగ్లీ సీన్స్ చూడను. మమ్మీ నువ్వు వెరిఫై చెయ్యి. నేను అసలే పతివ్రతని. అలా పరాయి మగాడి వీపు తోమటం, చిచి, చూడటం మా ఇంట వంట లేదు. ఐషు, మమ్మీ, యూ సీ. I see. I also see. You sure? ఓకే. బబ్లు, ఆ ఎదవ చిచి, ఈయన మీ బావగారు. పెసరట్టు పెట్టు. ఉంటాయి కదా పెట్టడానికి, అయినా అవన్నీ అయిపోయాగా. అయ్యో, రావి కూర్చో.
నవ్వకు, చంపుతా. ఎదవ ఫేసు నువ్వును. కాదు సార్, ఫోన్ కొనరా, నేను ఫ్లాట్ కొన్ను. రేయ్, మళ్ళీ ఫోన్ చేసావనుకో నీ ఇంటి అడ్రస్ కనుక్కుని ఇంటికొచ్చి మరి కొడతా. పెడే ఫోన్. బీపీ వచ్చేస్తుంది. ఏంటవి, ఎందుకంత కోపం? ఒళ్ళంతా బగబగ మండిపోతాం సార్. సమ్మర్ కదా, చాలా నేచురల్. అబ్బా అందుకు కాదు సార్, మా మామగారికి రోడ్డు మీద ఎవడో నాలాగే కనిపించాడు సార్. అప్పటి నుంచి రోజు ఒకటే టార్చర్. చూపించలేక చచ్చిపోతున్నాను. ఏంటి మచ్చ సార్, మచ్చ. ప్రతి వాళ్ళకి చూపించలేకపోతున్నాను సార్. ఏంటి సార్, నాకు మండుతుంటే మీకు అంత ఆనందంగా ఉందా? ఏం లేదయ్యా, నిన్న రాత్రి పహేలి అని ఒక హిందీ సినిమా చూశాను, అది గుర్తొచ్చి నవ్వుతున్నా. ఆహా, అంత కామెడీనా? కామెడీ కాదు, చాలా సీరియస్ మ్యాటర్. ఒకడి పెళ్ళానికి మరొకడు లైన్ వేస్తూ ఉంటాడు. పాపం ఆ పిల్లని ఏదోలా మోసం చేసి రొమాన్స్ చేయడానికి ఆ విలన్ గాడు అచ్చు మొగుడు వేషంలో వచ్చేస్తాడు. నిజమా? ఇంతకీ ఆ విలన్ ఎవరో తెలుసా? తెలియదు, చెప్పండి సార్. యు మీన్ స్నేక్? 1 minute. అరే బాబు, అర్జెంట్ గా మార్కెట్కి వెళ్ళి ఓ మంచి నాదస్వరం కొనుక్కురా. అర్జెంటు. ఓరి నీ కంగారు పాడుగాను, నీ ముందు జాగ్రత్త బానే ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం. పువ్వు పువ్వు ఏమి పువ్వు, మల్లె పువ్వు ఏమి మల్లి, కొండ మల్లి ఏమి కొండ, బంగారు కొండ నా ఈషు బంగారు కొండ. దీంతో కొట్టు, తగులుతుంది. సరే. ఆహా ఆహా. సరే, మళ్ళీ సార్. ఆగు, ఎవరు నువ్వు? సరాసరి ఇంట్లోకే వచ్చేస్తున్నావు. నేనే అత్తయ్య గారు, అభినే. నువ్వు అభివా? అబ్బా, అంటే అమ్మాయి గదిలో ఉందెవరు? గదిలోనా? అమ్మని, అయితే ఆడే ఉంటాడు. ఏది ఏది ఏదైనా బోరేది? దొరికింది దొరికింది. అమ్మా ఐషు, అమ్మా ఐషు, ఐషు, ఐషు. అల్లుడు, ముందు అమ్మాయి ఎలా ఉందో చూడు, పావు సంగతి తర్వాత. అమ్మో, నేనే అభినే. వాడా? వాడేవాడే? ఇందాక వచ్చిన వాడు. అంటే ఏంటయ్యా? నిన్ను వదలన్రా రేయ్.
ఏంటండి అలా ఉలికి పడ్డారు? ఏమైంది? ఏం లేదు ఎరా బబ్లు, నాదస్వరం కొనేసావా? బబ్లుని కాదలుడు గారు, నేను మీ అత్తయ్య గారిని. అత్తయ్య గారు చెప్పండి, ఏంటి నాకు ఫోన్ చేశారు? అది మీరు ఇంట్లో ఐడి కార్డ్ మర్చిపోయారు, ఆ విషయం చెప్దామని. ఇంట్లో మర్చిపోయానా? ఆ ఐడి కార్డ్ నా దగ్గరే ఉందిగా. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. చిన్న అర్జెంట్ పని ఉంది, ఇప్పుడు వచ్చేస్తాను. పాపం బాబు బోర కొన్నాడు, ఈలోగా ఎవడో అక్కడ నాదస్వరమే ఊదేస్తున్నాడు. ఎన్ని యుగాలైనా అహల్య అహల్యే కథ రిపీట్ అవుతూ పోతుంది, డైలీ సీరియల్లా. ఏంటో. ఐషు ఐషు ఆగు. ఏంటి అయ్యో. అసలు ఏం జరిగిందా? ఏమైంది? నన్ను మీరు ముట్టుకోకండి. నా బాడీ పొల్యూట్ అయిపోయింది, నా మనసు కరప్ట్ అయిపోయింది. ఐసవ కంప్యూటర్ కి వైరస్ వచ్చేసింది. అసలు ఏం జరిగింది? డైలాగులు తప్పితే ఎవరో మ్యాటర్ చెప్పరేంటి? నువ్వు ఆఫీస్ కి వెళ్ళగానే మళ్ళీ నువ్వే వెనక్కి వచ్చినట్టు అమ్మాయి ఫీల్ అయింది. వచ్చాడుగా, వచ్చి నేను ఇక బతకనండి, చచ్చిపోతాను. అయ్యో. అబ్బా ఐషు, కంగారు పడకే. అమ్మాయి రూల్స్ మాట్లాడితే నీ తప్పేమీ లేదమ్మా. కాలర్ జెరాక్స్ చూసి ఒరిజినల్ అనుకున్నావు నువ్వు. అమ్మాయి ఓటర్ మార్క్ చూడటం మర్చిపోయింది, అదే పుట్టుమచ్చ. అదే అక్క, బావా మ్యాటర్ చాలా సీరియస్ అయిపోయింది, ఇంక నిజం చెప్పి అంటవా? లేట్ చేయకు. ఓకే ఐషు, అసలేం జరగలేదే, టెన్షన్ పడకే. అబ్బా నా మాట వినవే. అంటే మా ఆవిడ ఓ వారం క్రితం నాతో ఓ మాట ఉంది. నేను చాలా ఇంటెలిజెంట్, నన్ను ఎవరు ఫూల్ చేయలేరు అంది. మా ఆవిడ అంత మాట అన్నాక నేను ఊరుకుంటానా? ఎలాగైనా నా ఐషుని ఫూల్ చేద్దామని ఈ నాటకం అవును మావయ్య గారు, మీకు రోడ్డు మీద కనిపించింది ఎవడో కాదు, అసలు కవియే లేడు, అది నేనే. అబ్బా అయిపోయిందా? ఇప్పుడు అయిపోయింది. అమ్మయ్యా, అమ్మాయి శీలానికి ఎలాంటి డ్యామేజ్ జరగలేదు, నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు వాచిపోయింది. ఎవడో చూడరా. వీరింటి ఇంకా రాలేదు. బబ్లు, హాయ్ హాయ్. హలో, నువ్వు అభి? మనిద్దరం సేమ్ టు సేమ్. సేమ్ టు సేమ్ ఎలా అంటే ఎలా? మనిద్దరం ఒకటే గనక. ఓ, అచ్చు రాముడు భీముడు సినిమా లైవ్ షో చూసినట్టుంది. హాయ్ బాబోయ్. ఐషు, కభీ కభీ ఈ అభితో పెట్టుకుంటే ఎస్ ఇలాగే ఉంటుంది.